అయితే తక్కువ కానీ మా ఆవిడ గారి పాలు కానీ మళ్ళీ మీ ఆవిడ పాలు ఇయ్యలేము. అబ్బా అది ఒకటి లాగేసుకుంటే ఒకటి చేతులు ఉంటుందండి. 2 చేతులు లాక్కండి కొట్టి చేతులు పట్టుకుని మా ఆవిడ చెడ కొడిగినండి. అంటే 2 చేతులు 2 అడుగులు మీ ఆవిడ చెడకూడదు. కొట్టుకుంటు నాకు ఒళ్ళేసుకుంది. అది మా ఆవిడ కుట్టింది కదా నాకు వదిలేసుకోండి. మా అత్తగారు మా అమ్మగారు కుక్క మంచం ఉంటే మాత్రం కొడుకుని ఎదురు వస్తున్నానండి. కొన్ని చూస్తున్నా కొన్ని ఎదురు వస్తున్నాయి. ఇది కానీ అది ఉందా మా ఆవిడకి అవగాహన వెళ్ళిపోయి ఇంట్లో పక్కన ఉండేస్తుంది. ఒరే ఎవరైనా మూగుడుతో పప్పలు ఉంటారు కదా గిద్దరు ఎవరు ఉండరు. రాగారండి అదే నేను కొట్టిన దెబ్బలకే నూనె ఎత్తబెట్టుకుంటాను నూనె కాల్చుకుంటుందా నూనె సీఎస్ అయ్యమంటలోని అంతలోని ఇల్లంతా కమరాన్ని వచ్చేసింది. అబ్బా కొన్ని ఎదురైంది. రెండో కొన్ని ఎదురైంది. మా ఆవిడ చేసినా ఏం చేసింది? తలపదామని కొడతాడని చెప్పి అలాగని నేనే చేసానని మీరు అలా చేయకుండా మరిగి నూనె తెచ్చి చెవుడు వచ్చినప్పటి నుంచి ఇలా తిరిగానండి. నూనె వచ్చి చెవులకు వచ్చింది. 2 చెవులు నూనె వచ్చేసి మా ఆయనకి వినపడతలేదని అలాగని చిన్న పాట పాడుతున్నాయి. ఏం పాట? డిగ్రీ పెట్టు నువ్వు అంటే నాకు ఇష్టమా? అబ్బా ఒరే గోపన్న మరి మీ ఆవిడ పాడే పాట నీకు పడుతున్నా? పాట పాడుతుంది కానండి పాట వినపడతలేదు కానీ ఏదైనా మాత్రం వెళ్తున్నాయండి. ఏదైనా వెళ్తున్నాయా? అప్పటి నుంచి నీకు వచ్చిందండి నీ చూడు తలకుండా ఎంతగా చెప్తున్నారా? ఒరే గోపన్న అయితే నేను మీ ఆవిడ ఎలా చెప్పింది? అలా కూడా పడతా? అబ్బా మరి నేనేలా చెప్పాలా? అదేంటి సెల్ ఫోన్ చెప్పండి అలా కూడా పడుతుంది. అది ఇప్పుడు ఎలా చెప్పాలి నీకు? ఎలా కూడా పడతా? ఒరే గోపన్న అలాగైతే సోలాపూర్ సంతలకి గొల్లల చిన్నది బ్రహ్మగారి యావని వచ్చింది. ఆ యావని నువ్వు చూసి రావాలి. నీకు నచ్చితే మనం కొనుక్కుందాం. వెళ్తావా? ఓయ్ ఇదే మాట ఏం పర్లేదు. ఏమొక్కవా నాయుడు ఎలాగా ఉన్నాడే గొల్ల గోపన్న ఎంత దగ్గర వాడు గొల్ల గోపన్న సోలబురు తొందరగా వెళ్ళుతున్నాడా? సోలబురు తొందరగా సగ్గలేనాడా? ఏమంటా పలిగాడు గొల్ల గోపన్న నాయనా పిల్లమ్మా అన్నయ్య పిల్లమ్మా అని అడిగేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళమ్మా అన్నయ్య పక్కన పని చెప్తే ఎండకి వెళ్ళండి అన్నయ్య. పిల్లమ్మా అన్నయ్య ఏమో పాటలు పాడుతున్నారండి. గోవిందా సంబరాల సంబరాల జరగ తల్లి సంబరాలు